హలో అండి. అందరు ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయిరామ్ వ్లాగ్స్. ఇప్పుడే 'శంబాల' మూవీ చూసొచ్చి మీకు రివ్యూ చెప్దామని వచ్చానండి. చాలా బాగుంది. మిస్టరీ థ్రిల్లర్ మూవీ. కొంతకాలంగా విశ్లేషంగా ప్రాచుర్యంలో ఉన్న జాన్సన్ భయపెట్టే అంశాలు, ఉత్కంఠ రేకెత్తించే రహస్య కోణం. మీకు డౌట్ రావచ్చు, నేను మూవీ చూసే రివ్యూ చెప్తున్నానండి. యాక్చువల్గా నాకు మూవీ చూసినా సరే దాన్ని ఎలా చెప్పాలనేది తెలియదు. సో పక్కన నేను రాసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వినండి, తప్పదు ఇంకా మీకు. సో ఉత్కంఠ రేకెత్తించే రహస్య కోణం, అలాగే పురాణ నేపథ్యం, దేవుళ్ళు, ఆత్మలు, ఇలా బోలెడెన్ని అంశాలు ఈ కథలో నిక్షిప్తమై ఉన్నాయి. వీటన్నిటిని పక్కాగా మేళవించే తెరపైకి తీసుకొస్తే చాలు, విజయం ఖాయం. ఈ విషయం ఈ సినిమాతో మరోసారి రుజువైంది. ప్రేక్షకుణ్ణి ఒక ప్రత్యేక ప్రపంచంలో తీసుకెళ్ళడం ఈ కథల ప్రత్యేకత. సినిమా ఆరంభమైన కొన్ని నిమిషాల్లోనే దర్శకుడు శంబాల ప్రపంచంలోకి లీనం చేసేస్తాడు. ఊరు, దాని వెనుక చరిత్ర, మనలో ఉన్న మూఢనమ్మకాలు, హీరోకి చాలా సన్నివేశాలన్నీ ఆసక్తికరంగా సాగుతాయి. సో ఊరు జనాల్లోకి బండభూతం ఆహ్వానించిన తర్వాత కథలో అసలు సిసల ఉత్కంఠ, హారర్ కోణం మొదలవుతుంది. సో రవివర్మ, మీసాల లక్ష్మణ్ తదితర పాత్రల నేపథ్యంలో సన్నివేశాలు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. సో చెరుకు తోట నేపథ్యంలో సన్నివేశాలు చాలా భయపెడతాయి. అయితే ఆ ఎపిసోడ్లో కళ్ళ ముందే అంతా జరిగిపోతున్న కథానాయకుడి నుంచి పెద్దగా ప్రతిఘటన కనిపించదు. అదంతా కథను ముందుకే నడిపించడానికి దర్శకుడు స్వేచ్ఛను తీసుకొచ్చి సన్నివేశాలు మలిచినట్టు అనిపిస్తుంది. సో ఇదంతా ఈనాడు న్యూస్ పేపర్ రివ్యూ మీకు చెప్పి వినిపించాను. ఇక నా ఒపీనియన్కి వస్తే, కథ బాగుంది. యాక్చువల్గా ఈ జోనర్ అంతా బాగానే ఉంది. కథ నడిపించడం, వచ్చే సన్నివేశాలన్నీ ఇవన్నీ చాలా బాగుంటాయి. కానీ మనం ముందే గెస్ చేసేస్తాం అన్నమాట. ఈ సీన్ ఇది. ఆ హీరోయిన్ క్యారెక్టర్ కూడా నాకు ఫస్ట్ కనిపించగానే అర్థమైపోయింది. ఈ అమ్మాయి ఏదో దయ్యమో దేవతో ఏదో ఒకటి, తను ఒక్కడికే కనిపించిద్ది, మిగతా వాళ్ళకి ఎవరికి కనిపించదని ముందు సీన్ ఏం జరుగుతుందో మనం గెస్ చేయొచ్చు ఈజీగా. మరి అంతగా భయపెట్టే సన్నివేశాలు ఏం లేవు. అలాగని సినిమా అంతగా బోర్ కొట్టదు. బాగుంది, డీసెంట్గా ఉంది. మనిషిలో ఉన్న అన్ని కోపం, ఉద్రేకం, ఆవేశం, ఇంకా మన ఈర్ష్య, అసూయ అలాంటివి ఉంటాయి కదా. సో అవన్నీ భావోద్వేగాల నడుమ ఈ సినిమాని బాగా చిత్రీకరించారు. మూవీ అయితే చాలా బాగుందండి. నేను ఇచ్చే రేటింగ్ ఏం లేదు, నాకైతే బాగా నచ్చింది. మళ్ళీ రేటింగ్ ఇస్తే ఇంత అంత అనుకుంటారేమో. సో మూవీ అయితే చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి చూసేయండి. హారర్ జోన్ అదంతా. ఫస్ట్ హాఫ్ అయితే ఏ క్లాస్గా నడిసిద్దండి, బాగానే ఉంది. సెకండ్ హాఫ్ కొన్ని సీన్లు, హీరో చాలా స్లోగా, అంటే ఏదన్నా జరిగినంటే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే రియాక్ట్ అవ్వకపోవడం, పెద్దగా హీరో ఫైట్ చేసి కాపాడడం అలాంటివి ఏమి ఉండవు. హారర్ జోన్, దేవుడు, దయ్యం, సాయి కుమార్ వాయిస్, ఫ్లాష్ బ్యాక్ కథ చెప్పేటప్పుడు చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ అయితే చాలా నచ్చింది నాకు. మీరు కూడా థియేటర్లోనే చూసేసి ఎలా ఉందో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.